ఈ కాలమేంటి, ఏ కాలమేంటి? ఆలుమగల మధ్య గిల్లి కజ్జాలు సహజం కదా! తమలపాకుతో నేనొకటంటే, తలుపు చెక్కతో నేరుండంట అని ఆలుమగలు పోట్లాడుకోవటం చూస్తున్నాం. చిన్న చిన్న విషయాలకే విభేదాలు పెరిగిపోయి విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. ఎవరు తగ్గట్లేదు. నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటున్నారు. అసలు కుటుంబం అంటే ఏమిటో తెలుసా? ఒక గుడి లాంటిది. నలుపక్కల నిశ్చలంగా నిలబడిన మూల స్తంభాలు మండపాన్ని మోసి ఆ గుడి గోపురాన్ని నిలబెట్టినట్టు కుటుంబ సభ్యులందరూ కలిపి కుటుంబాన్ని అలా నిలబెట్టాలి అంటారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి హృదయాన్ని ఒకరు ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం మాదిరిగా ఇచ్చి పుచ్చుకోవాలట. ఒకరిపై మరొకరు ఎప్పుడూ పెత్తనం చేయకూడదు. వారిని వీరు గుప్పెట్లో పెట్టుకోవాలని, వీరిని వారు గుప్పెట్లో పెట్టుకోవాలని ఆలోచించకూడదట. ఒక తీగ నీడలోన మ్రాను, మ్రాను నీడలోన తీగ ఎప్పుడు ఎదగవట. బ్రతికి కూడా ఉండటం కష్టమట. భార్యాభర్తలు ఇరువురు ఒకరిని ఒకరు అణిచేసుకోవాలని చూస్తే మానులాంటి పురుషుడు మనుగడ సాగించలేడు, తీగలాంటి స్త్రీ బతికి ఉండలేదు. వేళ తీగలు కూడా విడివిడిగా ఉంటాయి, కానీ ఆ తీగలన్నీ రాగమందు ఏకమవుతాయట. భార్యాభర్తలు ఇరువురు కూడా వేరువేరుగా ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటూనే ఆలుమొగలుగా ఇద్దరు కలిసి ఉండాలి. అసలు ఇలాంటి మాటలు ఎవరికి నచ్చుతున్నాయిలేండి. అసలు ఎవరు చెప్పబోతున్నారు కూడా. చెప్తే మాత్రం వింటున్నారా అంటున్నారు. అందుకనే మనం చెప్పి చూద్దాము. వినేవాళ్ళు నూటికొకరైనా ఉంటారు కదా. ఒక చెవి ఇటేసి పూర్తిగా విని ఆలోచించగలిగిన వాళ్ళు ఉంటారు కదా. వారి కోసమే ఈ మంచి మాటలు. ఈ మాటలు మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి కథలు, కవిత్వము వింటూ ఉండండి. విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.